పీకే మూర్తేనా? నీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. నిజంగా సూపర్గా యాక్ట్ చేసి అదరగొట్టావు నువ్వు ఈరోజు. ఈరోజు సాయంత్రం కలుద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న అంత తేలిక వదిలిపెడతాననుకుంటున్నావా? సార్, మందులో వేసుకోవాలి మీరు. వేసుకోకుండా ఊరికే పిచ్చిగా అందరితో గొడవ పడితే ఎలా? నీ గొంతు పిసికి చంపేస్తాను రా. నీ కుటుంబాన్ని కాల్చి బుడిది చేస్తాను. చూద్దాం. పాత స్వభావం వదిలినట్లు లేదు కదా బాస్. బీచ్ రోడ్ లో ఆ రోజు నీతో అన్యాయంగా తన్నులు తిన్న సత్యాన్ని కాదు. నువ్వేం పీకుతావో పీక్కో, నేను చేసేది నేను చేస్తా. వైజాగ్ లో గుండాలందరూ నీ చేతిలోనే ఉన్నారు కదా, వాళ్ళ చేతే నిన్ను నడి రోడ్ లో కొట్టిస్తాను చూడు. కొడక్క. చిన్నపిల్లలు గొడవ పడినట్టు ఏంటి సార్ మీరు? వదిలేండి సార్, వదిలేండి సార్. ముట్టుకుంటే చంపేస్తాను సార్, నాకు విషయం అర్థం కాక అడుగుతున్నాను సార్. మీ స్వదస్తూరితోటే ఆ లెటర్ రాసి పెట్టి వెళ్ళారు కదా సార్? అవును కదా సార్, ఆ లెటర్ నేను చూశాను సార్. ఆ తర్వాత మీ అంతటి మీరే ఎక్కడెక్కడో తిరిగి వచ్చి పాత పగని మనసులో పెట్టుకుని ఇదంతా ఇతనే చేశాడని అనడం అన్యాయం కదా సార్. అది నేను స్వయంగా రాసింది కాదు, నన్ను రూమ్ లో బంధించి ఫోర్జరీ చేయించాడు. అయితే సరే, ఈ మధ్య నేను విన్నదంతా నిజమేనా? ఏంటి సార్ కొంచెం పిచ్చి పెట్టిందన్న విషయం. లెక్కెట్టుకో, ఇంకా కొద్ది రోజుల్లోనే నీకు శిక్ష పడుతుంది. లేదంటే ఈ బొబ్బిలి ముఖంతో ప్రాణాలతో ఉండడు. పిచ్చే, ఖచ్చితంగా పిచ్చే. ఎలా సత్యం? పూర్వజన్మలో నువ్వు రాముడైతే వీడు రావణాసుడై ఉంటాడు, లేదా నువ్వు కృష్ణుడైతే వీడు కంసుడై ఉంటాడు. లేకపోతే నీ మీద ఇంత పగ పెంచుకోవాల్సిన అవసరం ఏంట్రా? ఉంది సార్. అయ్యో, నేను ఈ సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను రా. ఆ ఖడ్గమృగం గాని ఇంతకాలం నువ్వు కస్టడీలో ఉంచడం అబ్బా అద్భుతం రా. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఏదో గొప్ప వీరుణ్ణి చూస్తున్నట్టు మహదానందంగా ఉందిరా. నేను ఈ పని చేశానని మీకు తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారనుకున్నాను. అరెస్ట్ చేయాల్సింది క్రిమినల్స్ అని కదరా. రాష్ట్రంలో నంబర్ 1 క్రిమినల్స్ లో ఒకడైన కమిషనర్ ముకుందాన్ని కిడ్నాప్ చేసి ఇంతకాలం కస్టడీలో ఉంచినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను రా. కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కదా. సిటీ పోలీస్ కమిషనర్ ని కిడ్నాప్ చేసిన విషయం తెలిసినప్పుడు ఏసీపీ సంతోషించడం ధర్మం కాదు, కానీ సత్యం నాకు వాడి మీద ఉండే పగ లాంటిది. నేను చేయలేకపోయింది నువ్వు చేసినందుకు అనుకోకుండా ఆనందపడుతున్నాను. నా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది వాడు. తల్లి లేని ఒక్కగానొక్క కూతుర్ని పెంచుతున్నప్పుడు నేను అనుభవిస్తున్న బాధ కారణం వాడు. నీకు తెలుసా, నా భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వాడే. కానీ నేను ప్రతిఘటించానని నన్ను ఇంకా కేవలం ఏసీపీగానే ఉండేలా చేసింది కూడా వాడే. ఇవన్నీ చెప్పి నిన్ను బోరు కొట్టిస్తున్నాను కదా. ఏమైనా జరిగిన విషయాన్ని బట్టి చూస్తే నువ్వు చేసిన తప్పని నాకు అనిపించట్లేదు. అవినీతిని ఎదిరించి పోరాడే నీలాంటి ధైర్యం ఉన్న యువకులే ఈ దేశానికి అవసరం. ఈ విషయం తెలిస్తే నాన్న నన్ను క్షమిస్తాడనుకోవట్లేదు. తమాషాగా అబద్ధం చెప్పినా సహించలేడు ఆయన. ధర్మం జయించడం కోసం చిన్న చిన్న అధర్మాలు చేసినా తప్పు లేదని భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రస్తుతానికి ఈ విషయం మీ నాన్నకి తెలియనీకు. అంతేకాదు, ముకుందాన్ని నువ్వు కిడ్నాప్ చేసి కస్టడీలో ఉంచడం వల్ల బొబ్బిలి ఫ్యామిలీకి బుద్ధి చెప్పినట్టయింది. నీ తండ్రికి చేసిన ద్రోహం మాత్రమే కాదు, మీ బావగారి గుండెల మీద నుంచి స్పిరిట్ లారీ ఎక్కించి చంపిన సాక్షి నేను కేసు ఉంటుంది కదా, దాంట్లో ముద్దాయిలు కూడా వీళ్ళే. దానికి సాక్ష్యాలున్నాయా? లేవు, బట్ సాక్ష్యాలు సేకరించడానికి కొన్ని రూట్స్ ఉన్నాయి. వీ కెన్ ట్రై.